మెల్లని స్వరం. గుడ్ మార్నింగ్. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? దేవుడు మాట్లాడారా మీతో? దేవునితో మీరు మాట్లాడారా? సంతోషంగా ఉన్నారా? ఏంటండి సంతోషం ఎక్కడిది, బాధ ఎక్కడిది? నైట్ అంతా నిద్ర పట్టలేదు, చాలా బాధ, నొప్పి, కష్టాలు, బాధలు, అప్పులన్నీ గుర్తుకొస్తున్నాయి, మమ్మల్ని తిట్టిన ప్రజలందరూ గుర్తుకొస్తున్నారు. ఇలా మీరు ఆలోచిస్తున్నారా? దేవుని సన్నిధిలో నిత్యము ఆయనను ఆరాధించి ఆయనను ఘనపరుస్తూ ఆయనతో నడుస్తున్న నీ జీవితంలో ఎట్లాంటి అద్భుతాలు చేస్తాడో తెలుసా? నువ్వే ఆశ్చర్యపోయే రీతిగా నీ జీవితము చూసినప్పుడు నువ్వే విస్మయం నొందినట్లుగా చేస్తాడు. అన్న అంటున్నది చాలా చక్కటి మాటలు అన్న చెప్తున్నదండి. అంటే అన్న జీవితంలో తృణీకరించబడ్డది, వెలివేయబడ్డది, చాలా ఇబ్బంది పడ్డది. కానీ ఆమె జీవితంలో అద్భుతం జరిగిన తర్వాత దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, ఆయన్ని ఘనపరచడం ఒక కీర్తనే రాసిందండి. అందుకని ధైర్యంగా ఉండండి, దేవుని వైపే చూస్తూ ఉండండి. 1 సమూయేలు 2:8 చదువుకుందాం. దరిద్రులను అధికారులతో కూర్చుంటబెట్టుటకును, మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఈరోజు దేవుడు ఏమంటున్నా అంటే దరిద్రులను పెంట కుప్పలో నుంచి లేవనెత్తేట ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడట. ఈరోజు బాధతో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, అయ్యో నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూసినా లెక్క పెట్టట్లేదు, చూడట్లేదు, లక్ష్య పెట్టట్లేదు అని ఎన్నో బాధలు నీ హృదయంలో ఉండొచ్చు. అన్నలాగా కన్నీరు కారుస్తున్నాము, కానీ మట్టిలో నుంచి లేవనెత్తాడట, పేదరికంలో నుంచి లేవనెత్తాడట. ఎక్కడ కూర్చోబెట్టడానికంటే మంచి ఒక ఉన్నతమైన గంధ కలిగిన స్థితిలో కూర్చోబెట్టడానికి నువ్వెక్కడున్నా కూడా ఆయన లేవనెత్తాడు. నీ స్థితి ఎంత దీనముగా ఉన్నా కూడా ప్రభు లేవనెత్తబోతున్నాడు. ఆయన హస్తము చాలా బలమైంది, ఆయన కార్యం చాలా బలమైంది. ఆయన చెయ్యలేదంటూ ఏది అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అబ్రహాం అంటే, అబ్రహాం ఏమంటున్నాడు, లేదు లేదు ప్రభువా, నీకు అన్నీ సాధ్యమే, కానీ ప్రభువా నా శరీరం బలహీనం, నేను వయసు అయిపోయిన వాడను అని అబ్రహాం అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నాకు అసాధ్యం అంటే, లేదు ప్రభువా నీకు సాధ్యమే. మరి ఏమైంది? సాధ్యమైంది కదా ఆయన జీవితంలో, మరి అన్న జీవితంలో సాధ్యమైంది కదా, నీ జీవితంలో కూడా సాధ్యపరుస్తాడు. దేవుడే సాధ్యపరుస్తాడు. కనుక ధైర్యముగా ఉండండి, దేవుని వైపే చూడండి, మీ బలహీనతల వైపు చూడకండి, దేవుణ్ణే పట్టుకోండి. నిత్యము వాక్యం చదువుతూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, మంచి కామెంట్ పెట్టండి, ప్రభుతో మాట్లాడుతూ ఉండండి. ప్రభు మనతో ఉన్నాడు, మన జీవితాల్లో గొప్ప కార్యములైన జరిగించబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రియ బిడ్డలు ప్రభా ఎంతమంది వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన కార్యములు జరిగించండి ప్రభువాన్ని. వారి స్థితి ఎట్లా ఉన్నా కూడా మీరు లేవనెత్తగలిగిన దేవుడు, కట్టగలిగిన దేవుడు కనుక అయ్యా నీ బిడ్డల్ని లేవనెత్తండి, ఒక మంచి ఉన్నతమైన స్థాయిలోని బిడ్డల్ని నిలబెట్టండి అయ్యా. వారి జీవితంలో ప్రభువా వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి అయ్యా. ఆర్థికముగా, ఆత్మీయముగా నీ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. వారు చదువుకుంటున్న బిడ్డలు చక్కటి కాలేజీలు అయ్యా, మంచి స్కూళ్ళల్లో జాయిన్ కావాలి. పిల్లలు మంచిగా ఉన్నతమైన చదువులు చదువుకునే కృపను దయచేయండి ప్రభు. అద్భుతాలు చేయండి అయ్యా. అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇదిగో ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలు పలుకుతున్నాం. గొప్ప కార్యములు జరిగించమని, నీ కృప వారికి తోడుగా ఉంచమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.